ఖచ్చితంగా అండి. నేను అడుగుతున్నాను. అడుగుతున్నానండి. అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఆయనే కదండి చెప్పారు, ఆడబిడ్డకి ఎక్కడ కష్టం వచ్చినా నేను వచ్చి నిలబడతాను అనేసి. నేను కష్టంతో ఉన్నాను. నన్ను ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. మోసం చేసి ఇప్పుడు లేనిపోని కేసుల్లో ఇరికిస్తానంటున్నాడు. నా పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వాళ్ళ అనని మాటలు కూడా ట్రాప్ చేసి వేరే కనెక్షన్లు పెట్టి వాటిని ఒకదానికి లింకప్స్ లేకుండా జాయిన్ చేసి మరీ వాటిని చూపెడుతున్నాడండి అతను. మీరు చూసినట్టయితే అతను మాట్లాడేటప్పుడు అతని పక్కన ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక క్రియేటర్ ఉన్నాడు. అతని ద్వారా వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి మరీ చూపెడుతున్నారండి వాళ్ళు. నాకు అంత శక్తి నాకు లేదండి. నేను సాధారణమైన మహిళను. నాకంత శక్తి లేదు. అతను మాట్లాడాడు, ఆమె చాలా మాటలు కూడా నాకు రావట్లేదు. అంత దారుణంగా అతను నన్ను మాట్లాడాడండి. ఒకప్పుడు అతను నన్ను దేవత అన్నవాడండి. నువ్వు నాకు దేవత అన్నవాడు ఈ రోజు నన్ను అంత హీనంగా మాట్లాడాడండి. నేను ఏ రోజైతే అతన్ని వ్యతిరేకించాను ఆ రోజు నుంచి అతను మాట్లాడుతున్న మాటలు 1, 2 కాదండి. మానసికంగా నన్ను చంపేశాడండి అతను. ప్రతిరోజు మానసికంగా నన్ను చంపుతూనే ఉన్నాడు అతను. నా బిడ్డకు బాలేదు అని చెప్పి, అవునండి, అతను చెప్పాడండి మాకు. అతను చెప్పాడండి. మీరు నిన్న ఆడియో క్లిప్స్ లో కూడా చూసుంటారు. ఒక 3 months ఆగండి, ఒక 3 months లో ఎవరికి ఏం కావాలో అంతా ఇచ్చి ఎవరి కథ వాళ్ళందరి కథ నేను చూస్తాను అని చెప్పి అతన్ని క్లియర్ గా చెప్పిన ఒక ఆడియో క్లిప్స్ కూడా మీరు వినే ఉంటారు. కన్ఫ్యూజన్ స్టేట్ అండి. నాకు నా పిల్లలకి థ్రెట్ కూడా ఉందండి అతని వల్ల. నేను అందరినీ కోరుకుంటున్నా, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి దయచేసి. ఎందుకంటే పిల్లలు బయట తిరిగేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. అతని ద్వారా నాకు థ్రెట్ అనేది చాలా ఉందండి. నాకు నా పిల్లలకి ఏదన్నా జరిగితే పూర్తి బాధ్యత అతనిదేనండి. అవి ఆడియో క్లిప్స్ కొన్నే అండి. అవంతా అతను ఇంకా బెదిరించడం చాలా ఘోరంగా ఉంటాయండి. నాకు భద్రత ఇస్తారు అని చెప్పి నమ్మకం అయితే కొంచెం ఉందండి. ఎందుకంటే నైట్ ఇష్యూ జరిగిన తర్వాత నాకు మన తిరుపతిలో పోలీసులు 2 పెట్టారండి, సెక్యూరిటీగా పెట్టి వాళ్ళు 3 hours ఒకసారి వచ్చి చెక్ చేస్తూనే ఉన్నారండి. వాళ్ళు నాకు కావాల్సింది వాళ్ళు వచ్చి చెక్ చేయడము చూడడం కాదండి. నాకు కావాల్సింది న్యాయం. నేను మోసపోయాను, నాకు దయచేసి న్యాయం చేసేట్టుగా చూడండి. నేను ఇదొక్కటే కోరుకుంటున్నానండి. నేను పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తున్నాను, దయచేసి నాకు న్యాయం జరిగేలా చూడండి. అతను మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలు, అభియోగాలు చేస్తున్నాడు. అతను దారుణంగా మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ పట్ల అతను అలా మాట్లాడుతున్నాడంటే అతను ఎంత దిగజారాడు అనేది మీకు అర్థం అవ్వాలి. ఈ మీడియా పరంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అర్థిస్తున్నానండి. ఏ మహిళని కూడా ఇలా అన్యాయం చెయ్యొద్దండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన మహిళని దయచేసి అన్యాయం చెయ్యొద్దండి. ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబ గౌరవం ఉంటుంది. నాలాగా ఎవరు అనాథలు అయిపోకూడదు, నా బిడ్డల్లాగా ఎవరు అనాథలు అయిపోకూడదు. నేను అర్థిస్తున్నానండి అందరినీ. అతను ఈ కిరణ్ రాయలు మాట్లాడేవి, అభియోగించేవి ప్రతి ఒక్కటి అబద్ధాలండి. అతను నిన్న అన్నాడండి, నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అన్నాడండి. అతను ఏం చూసుకొని ఆ మాట అన్నాడో నాకు తెలియదండి. అతను నా జీవితమే లేకుండా చేసి ఈ రోజు అతను నా వెంట్రుకు కూడా పీకలేరు ఎవరు అంటున్నాడంటే అతను ఏం చూసుకొని అతనికి ఆ ధైర్యము, ఎవరిని చూసుకొని అతనికి ఆ అహంకారం అనేది నాకు తెలియదండి. అతను అన్ని చేస్తూ నన్ను వైసీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకొని అమ్ముడు పోయింది అన్నాడండి. నేను పోరాడుతున్నది 1,20,00,000కండి. 20 లక్షలు నాకెందుకు? అయినా ఒకరి డబ్బులు నాకెందుకండి? నా డబ్బుల కోసం నేను పోరాడుతున్నాను. నా డబ్బులు నాకు కావాలి. అంతేకాని వైసీపీ వాళ్ళు ఇచ్చేదో, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేదో, జనసేన వాళ్ళు ఇచ్చేదో నాకు అవసరం లేదండి. నా డబ్బులు నాకు కావాలి.
నా బిడ్డల డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి నాకు కావాలి అని నేను పోరాడుతున్నానండి. దయచేసి మీడియా చూస్తున్న వాళ్ళు కానీ, నాయకులు కానీ అందరూ ఎవరికి వీలైతే వాళ్ళు దయచేసి నాకు సాయం చేయండి, నాకు న్యాయం జరిగేట్టుగా చేయండి.